వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రజెంట్ నేను మళ్ళీ బేగం బజార్కి వచ్చా. సో గోల్డ్ రేట్ నిన్నటికి ఇవాళకి దాదాపు 385 రూపాయలు పెరిగింది. అంటే 1,32,000 చిల్లర పలుకుతుంది ప్యూర్ 24 క్యారెట్స్ గోల్డ్. సో గోల్డ్ రేట్ ఇంటే అమ్మో కొంచెం తగ్గితే కొంచెం కదా అని ఆలోచిస్తున్నారు కదా, కానీ అట్లాంటి ఆలోచన ఏమీ లేకుండా ఎప్పుడు షాప్ తీస్తే అప్పుడు కొనాల్సిందే, ఇంకా రేటు పెరుగుతుందేమో అని భయంతో వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతి రోజు పెరుగుతుంది. ప్రజెంట్ ఒక్కసారి బేగం బజార్ దగ్గర క్యూ లైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్గబడి కొనే పరిస్థితి వచ్చింది బంగారం. ఎందుకంటే ఫంక్షన్స్, ఆడపిల్లల పెళ్ళిళ్ళు, కార్యక్రమాలు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కొనక తప్పది పసడి. సో పసడి రేట్ ఎంతున్నా సో పెళ్ళి అవ్వాలి లేదంటే ఇంట్లో ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్ ఉంది అంటే కొనాల్సిందే. ఎందుకంటే ఎప్పటికప్పుడు పసిడి రేటు పెరుగుతూనే ఉంది. సో ఒక్కసారి పబ్లిక్తో మాట్లాడదాం. సో ఎందుకు ఇక్కడ ఉండే షాప్కి ఇంత క్రేజ్ అనేది కూడా తెలుసుకుందాం. ఎందుకంటే సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లేదన్నా ఇక్కడ దగ్గర ఒక 70 నుంచి 80 మంది పబ్లిక్ క్యూలో నిలబడ్డారు, కానీ షాప్ మాత్రం ఇంకా తెలియదు. ఇంకొకటి ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ గూగుల్ పేలు, ఫోన్ పేలు నడవు. కేవలం డబ్బులు ఇచ్చి మాత్రమే బంగారం కొనుగోళ్ళు అనేది చేస్తుంటారు. సో ఇంత రష్ వీళ్ళకి మెయిన్గా ఎందుకు ఇంత అంటే ఇక్కడ ఉండే షాప్ చాలా పాతది అండ్ ఇక్కడ అమ్మే గోల్డ్ చాలా ప్యూర్గా ఉంటుందని కూడా పబ్లిక్ నమ్మకం. సో అందుకనే చాలా మంది రష్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఒక్కసారి వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ మీ పేరేంటి? షమావతి. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హ్యాబిట్స్ నుంచి. ఎంతసేపు అయింది మార్నింగ్? మార్నింగ్ ఇప్పుడే 8 నుంచి స్టార్ట్ అవుతుంది. 8 నుంచి అంటే ఇప్పుడు 10 అవుతుంది, దాదాపు 2 hours. సో ఈ షాప్ చాలా పాతది, ఇక్కడ మంచి ప్యూరిటీ గోల్డ్ ఉంటుంది అంటారు. నమ్మకం కరెక్ట్. సో లాస్ట్ మీరు తీసుకున్నప్పుడు రేట్ ఎట్లుంది బంగారం? నేను ఇప్పుడే వచ్చానండి. ఇప్పుడే వచ్చింది. సో ఏమైనా ఇంట్లో విశేషం ఉందామా లేదంటే గోల్డ్ రేట్ పెరుగుతుంది అనుకోండి? గోల్డ్ రేట్ పెరుగుతుంది కదా, పాపకు పెళ్లి చేయాలని తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సో ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. తిండి లేకున్నా పర్వాలేదు కానీ బంగారం తీసుకొని పెట్టుకోవాలన్నట్టు నమ్మకం. సో మళ్ళీ వచ్చేసారి ఎప్పుడు పెళ్ళి అనుకుంటున్నారు? నెక్స్ట్ ఇయర్ అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్. సో ఇంకా రేటు పెరుగుతుందని ముందే కొంటున్నారు. సో ఇవాళ ఎంత తీసుకోవాలనుకుంటున్నారు? ఎంత కొనాలనుకుంటున్నారు? 2 తులాలు. 2 తులాలు. సో మరి ఎంత టైం పట్టేటట్టు ఉంది ఇక్కడ? 11:30కి ఓపెన్ అవుతుంది అంట. ఇక ఆ తర్వాత తీసుకొని వెళ్ళాలండి. చాలా పెరిగిపోతుంది కదా అండి, ఇక అందుకని వచ్చాము. ఎప్పటికైనా ఇంట్లో అవసరం ఉంటుంది కదా. మేము ఇంతకుముందు తీసుకున్నప్పుడు 1 lakh ఉండే అంతే అండి. సిల్వర్ వచ్చి 97 ఉండే, ఇప్పుడు 2 lakhs సిల్వర్. ఇది వచ్చి 132 అంట ఈరోజు రేట్. అసలు అట్లీస్ట్ సిల్వర్ కొనడానికన్నా ఉంటుందా? నో స్టాక్ బోర్డు స్టాక్ అని పెట్టేసి కూడా అక్కడ అట్లా. సో ఇవాళ మీరు అంటే కొని పెడితే ఇంట్లో పిల్లలకు పనికొస్తుంది అని, లేదంటే ఏదైనా పెళ్లిళ్ళు ఉన్నాయా? మ్యారేజ్ ఏం లేదా, మా పాప 2nd year ఇప్పుడు, బాబు 1st year. ఏం మనీ ఉన్నాయి తీసుకొని పెడదాం, ఇంట్లో ఏముంది ఇక్కడ పోయేది లేదు కదా అండి. అట్లా ఫ్యూచర్లో అయితే అవసరం ఎట్లయినా వస్తుంది. అందు గురించి ఉన్నాయి కదా అని ఇంట్లో ఉండి ఏం చేస్తాం, లైన్లో నుంచి ఉందాం. మొన్న నేను మా మిస్సెస్ వచ్చాం, అమ్మో ఈ లైన్ నుంచి అప్పుడు వెళ్ళిపోయాను. ఇక మా మిస్సెస్ ఆమె ఎండలో ఏమి నుంచి ఉంటుందని అందుకని ఇవాళ తీసుకురాలి, నేను ఇవాళ ఒక్కొని వచ్చాను. అట్లా. ఎందుకు మరి ఇంతసేపు లైన్లో నిలబడి కొండం? ఇక్కడ గోల్డ్ ఏంటి? ఇది చాలా ఓల్డ్ షాప్ అండి, ఇది చాలా ఫేమస్. ఇది నాకు తెలిసి 80 years చరిత్ర ఉందంట దీనికి. మా తాత వాళ్ళు ఇక్కడ తీసుకునే వాళ్ళు. మీ తాత వాళ్ళు? అట్లా మా మమ్మీ వాళ్ళ నాన్న అందరు ఇక్కడనే. అట్లా. సో అంటే ఆర్నమెంటా లేదంటే బిస్కెట్ గోల్డ్? ఓన్లీ బిస్కెట్, ఇక్కడ ఆర్నమెంట్ అమ్మరండి. ప్యూర్ గోల్డ్ ఇక్కడ తీసుకుంటే మనకి ఆ గోల్డ్ తీసుకున్న తృప్తి ఉంటుంది అన్నమాట. మీరు వేరే ఎక్కడ తీసుకున్నా ఉండదు. నేను వేరే షాప్ వెళ్ళేసి వచ్చాను నిన్న, లలితాలో వేరే అనుకొని వచ్చాను. ఇక్కడికంటే 2000 తక్కువనే ఉంది అక్కడ, కానీ అమ్మేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఫిట్టింగ్ పెడుతున్నారు అక్కడ. అట్లా ఇక్కడ ఏంటంటే మనకి కొంటే సాటిస్ఫాక్షన్, అమ్మా ప్యూర్ గోల్డ్ తీసుకున్నాం అని ఉంటుంది అన్నమాట. అక్కడ తీసుకున్నా కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. 2000 తక్కువనే ఉంది అక్కడ, కానీ ఉండదు, ఆ తృప్తి ఉండదు మనకి. ఇక్కడ తీసుకుంటే అది బాగుంది. అంటే ప్యూరిటీ బాగుంటుందా ఇక్కడ? చాలా అది ప్యూర్, అది 999 అండ్ హాల్మార్క్ ఏదో ఉంటుంది అది వాళ్ళది. అట్లా వాళ్ళ షాప్ ఉంటుంది. మనం రేపు పొద్దున మనకు అవసరం లేదన్నా కానీ రిటర్న్ కూడా చేసేయచ్చు వాళ్ళకి. అట్లా కూడా తీసుకుంటారు వాళ్ళు. సేమ్ ఆ రోజు ఎంత ప్రైస్ ఉందో అంత కట్టి ఇస్తారు. మా అంటే ఛార్జ్ చేస్తారు 200 300 అంతే, తులం మీద 10 grams మీద. అట్లా. ఇప్పుడు ఎంతసేపు అవుతుంది క్యూ లైన్ లో? నేను 1/2 hour వచ్చా అంతే.
సో మళ్ళీ షాప్ తీసి అక్కడ లోపల ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఏం లేదు ఇంకా వాళ్ళకి మనం ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ స్లిప్ రాసిస్తారు, పైకి వెళ్ళి అమౌంట్ కట్టేసి రావాలి, కిందికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవాలి అంతే. ఇక సో ఓన్లీ క్యాష్. క్యాష్ ఇప్పుడు క్యాష్ క్యాష్ ఇది రావడం కూడా 10 టైమ్స్ ఇప్పుడు ఇది రావడం. ఇది 10 టైమ్స్. నేను వచ్చినప్పుడు 5-6 మంది ఉండే అంతే అని, ఒక 2 months బ్యాక్. అప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది? అప్పుడు 97 ఉండే, సిల్వర్ వచ్చి 93, 97, 103 అట్లా కూడా తీసుకున్నాను నేను. కానీ ఇప్పుడు మాత్రం విపరీతం. 2 lakhs అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమనిపిస్తుంది? ఆ రోజు తీసుకుంటే బాగుంది అని అనిపిస్తుంది. తీసుకున్నాను కదా ఆ రోజు నేను, తీసుకున్న తీసుకుని తృప్తి ఉంది, మనకి పెరిగింది కదా రేటు. ఇప్పుడు తీసుకుంటే బాధ అనిపిస్తుంది, ఇప్పుడు తీసుకుంటే బాగా. అప్పుడు అయ్యో అప్పుడు తీసుకుని అయిపోతుండే కదా ఇంకొన్ని అనేసి అట్లా అని. కొంతమంది పబ్లిక్ తో మాట్లాడదాం. సో గోల్డ్ రేట్స్ అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి తప్ప తరగట్లేదు గోల్డ్ రేట్. సో అది కూడా కొంత పబ్లిక్ టెన్షన్ పెట్టే పరిస్థితి.